జరిగింది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. రైట్ సార్, కంటిన్యూ. ఇది ఒకటి గమనించుకోండి. ఎస్, డెఫినెట్ గా. ఎస్, మనతో పాటు కంటిన్యూర్ బాబు సింగ్రీ గారు, డాక్టర్ స్వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, జనసేన నుంచి. నమస్తే బాబు సింగ్రీ గారు. నమస్తే అండి. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు మనతో జాయిన్. నమస్తే మోహన్ రెడ్డి గారు. నమస్కారం. బాబు గారు వాయిస్ తీసుకుంటారు మోహన్ రెడ్డి గారు మీది. ఎస్ బాబు గారు, ఆల్రెడీ ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు మీరే విని ఉంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మనకి అంకమరావు గారు చెప్పినట్టుగా ప్రధానంగా ఇప్పుడు ఏపీకి కావాల్సింది పోలవరం నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం, విశాఖ రైల్వే జోన్. ఇలాంటి ఈ 3 కీలక అంశాల్లో పురోగతి ఎంతవరకు వచ్చిందనుకోవచ్చు కేంద్రం? ఎందుకంటే ఈ 3 కూడా మెయిన్గా కేంద్రం మీద డిపెండ్ అయ్యి ఉన్నాం మనం. సో అటువంటిప్పుడు కేంద్రం సహకారం ఏ స్థాయిలో వస్తుంది? ఆల్రెడీ 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇవి కూడా మళ్ళీ ఇలాగే కంటిన్యూ అవకాశం ఉంది, పూర్తయ్యే అవకాశం ఎక్కడుంది, ఏదో భ్రమ చూపిస్తారని కొంతమంది విమర్శిస్తున్న మాట కూడా వింటున్నాం. సో ఎంతవరకు సమన్వయం వస్తుంది అనుకోవచ్చు? ఎస్, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉందండి. ఒకసారి మాట్లాడండి మళ్ళీ. రీసౌండ్ వస్తుంది. యా, ఒకసారి సార్ బ్లూటూత్ తీసేయండి. బ్లూటూత్ తీసేస్తే కొంచెం క్లారిటీ వస్తుందేమో. యా, ఈ లోపు మీరు చెక్ చేసుకోండి. ఒకసారి మనం మోహన్ రెడ్డి గారికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, సో నమస్తే అండి. నమస్తే. సో ఏం చెప్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పట్ల అసలు మీ విధానం ఏంటి? డబల్ ఇంజిన్ అయినా, త్రిబుల్ ఇంజిన్ అయినా, 5 ఇంజిన్లు కలిసినా కూడా రాష్ట్రంలో జరిగింది ఏమీ లేదు. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, అధికారంలోకి రాకముందు ఎన్ని చేస్తామన్నారు, అధికారంలోకి వచ్చినాక ఎన్ని చేస్తున్నారు అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ కంటిన్యూ చేయడం సందర్భం ఉంది. తర్వాత మళ్ళీ అవి కాక సూపర్ 6 చెప్పిన సందర్భం ఉంది. అవి కాక 143 హామీలు ఇచ్చిన సందర్భం ఉంది. వాటిల్లో ఏవి అమలు చేయకుండా ఈరోజు ఏమంటున్నారంటే పెద్ద అంకారావు గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినంత మాత్రాన రాదు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే అధికారం వస్తుంది అనేది భ్రమ. ఆ విధంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాల్సింది అది ఇదేని చెప్తున్నారు. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచాల్సిందే, గెలిచిన వాళ్ళు కూడా. కాకపోతే వీళ్ళు 3 పార్టీలు 33 400 హామీలు రకరకాలుగా వీళ్ళు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఒక టార్గెట్ పెట్టుకొని విమర్శించడము, రకరకాలు చేయడం వల్ల వీళ్ళు లాస్ట్ మొదటి వీళ్ళకి అవకాశం వచ్చింది తప్ప వీళ్ళకి ఫస్ట్ వీళ్ళు గెలుస్తారని అంచనా ఏ ఒక్క సర్వేలో కానీ ఏ ఒక్క లీడర్ కానీ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గెలిపోవటం వద్దులేండి, గెలిపోవటం ఇంకా అన్నాళ్ళు గెలిపోవటం సరే సరే మీరు మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఎన్నికలు ఉండాలి, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉండాలి. కానీ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయి ఇంకా అధికారం చేతికి వచ్చాక అభివృద్ధి వైపు పరుగులు పెట్టాలి. ఎందుకంటే అందులో మనది 11 ఏళ్ళు అయినా ఏంటో ఇంకా దస్తాదేశాలు ఎక్కడ నడుస్తూనే ఉన్నాం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేవి కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అందించాలి. ఎవరికైతే అందాలో వాళ్ళకి అందించే విధంగా డెఫినెట్ గా ప్రయత్నించాలి. అంతే కదా, అవి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంలో భాగంగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి చరిత్ర వాళ్ళదే కదా. వాళ్ళ తర్వాతనే కదా ఈ రోజు అందరూ దాన్ని చూసుకొని మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయకుండా డ్రాప్ చేస్తున్నారు కదా. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన సందర్భం ఉంది కదా. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు డ్రాప్ చేసుకుంటూ వస్తున్నారు. డ్రాప్ చేయకపోతే సంవత్సరం తర్వాత ఏదో కొంచెం అరకొర పెట్టి వాటిని అమలు చేస్తున్నామని చెప్పే విధంగా వాళ్ళు ఆ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. దాంతో పాటు వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే రాష్ట్రంలో వీళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత కూడా కేవలం 3,000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తప్ప ఏ ఒక్క మంచి కార్యక్రమం ఇంతవరకు చేసిన సందర్భం లేదు. ఎక్కడ మొదలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే తప్ప వీళ్ళకి వేరే పని లేదు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినారు. వీళ్ళే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అన్నారు. 7 లక్షల కోట్లలో 3,30,000 కోట్లు మాత్రమే మేము చేస్తే వీళ్ళు 4 లక్షల కోట్ల పైన వీళ్ళు చేసినారు. వీళ్ళు చేసి వీళ్ళు తప్పులు చేసి మా మీద నిందలేసి వీళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగించుకున్నారు తప్ప వీళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ రోజు ఇప్పుడు కేవలం సంవత్సరం కూడా 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మళ్ళీ ఇప్పుడు అప్పుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాని నుండి బయటకు తీసుకొచ్చేదానికి ఈ రోజు కూటమి
ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళు కేవలం మీరు తప్ప 2019 నుండి 2024 అధికార సమయంలో మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు అందించారు? ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారు, మీరు మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి అమ్మఒడి అన్నారు, నాన్నబుడ్డి పేరుతో లాగేశారు. అజయ్ కుమార్ గారు మీరు అజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మీరు ఆన్సర్ కానీ మోహన్ రెడ్డి గారు సరే మోహన్ రెడ్డి గారు ఒకటి, ఇప్పుడు మీరు అధికారులప్పుడు కూడా కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఒక నిమిషం ఇప్పుడు 2014-19 వరకు సరే మీరు ఏదో భ్రమలు చూపించారు వాళ్ళు కాబట్టి మమ్మల్ని గెలిపించారని మీరు చెప్పారు. అటువంటిప్పుడు మీరు అధికారులు మీరు కేంద్రానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించినా ఎందుకు మరి ఇవన్నీ పూర్తి చేయలేకపోయారు? ఎందుకు ప్రణాళిక దిశగా ముందుకు వెళ్ళలేకపోయారు? అప్పుడు ఎదురైన ఆటంకాలు ఏంటి మీకు? ఇప్పుడు మేము వాళ్ళతో పొత్తు పెట్టుకోలే, వాళ్ళతో మేము కలిసి పొత్తు పెట్టుకుంటే సమస్య పొత్తు గురించి కాదు కదండి. సంబంధించినటువంటి మేళ్ల కోసం మేము చేసినటువంటి సపోర్టే తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి మేళ్ల కోసం మేము ఎప్పుడు మాట్లాడినాము తప్ప ఏం తీసుకొచ్చారు మోహన్ రెడ్డి గారు? కేంద్రం నుంచి సపోర్ట్ చేసి బీజేపీకి పోలవరం ఏం తీసుకొచ్చారు? 2019-24 మధ్య రాష్ట్రానికి అమరావతి నాశనం చేశారు, పోలవరాన్ని ముంచేశారు. ఏం తీసుకొచ్చారు రాష్ట్రం నుంచి? ఏటీఎం లాగా విశాఖ రైల్వే తీసుకొచ్చారా? విశాఖ రైల్వే తీసుకొచ్చారా? వీళ్ళకి సంబంధించి అనేక రకాలుగా హామీలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా 72% పూర్తి చేసిన పోలవరాన్ని మీరు ముందు నితీష్ కుమార్ అజయ్ గారు మాట్లాడితే అర్థం కాదు, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక నిమిషం ఆన్సర్ ఇద్దరు నేను మాట్లాడాలా? మధ్యలో కల్పించుకుంటే కల్పించుకోవడం కాదు, మీరు మామూలుగా అంటే ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ టైమే కదా మాట్లాడుతుండేది. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ మూడో టైం ఏదైనా మాట్లాడుతుంటే అడ్డం వచ్చినా పర్వాలేదు. ఫస్ట్ టైం లో అడ్డం వచ్చి ఏముంది అని మాట్లాడడం, ఆయన మాట్లాడితే ఎవరు కూర్చొని చెప్పాయి కదా. లేదు మోహన్ రెడ్డి గారు మీరు ఇవ్వాలి, ఎందుకంటే మీకే ఎక్కువ సమయం ఇస్తాను, మీకే ఎక్కువ సమయం ఇస్తాను. ముగ్గురికి మీరు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఇద్దరికి మాట్లాడే అవకాశం లేనప్పుడు ఏం చేయాలి? మాట్లాడదు కానీ మోహన్ రెడ్డి గారు మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. అంటే మీరు అప్పుడు చెయ్యలేదు అభివృద్ధి, ఇప్పుడు కూడా మళ్ళీ కాదు విమర్శలతోటే వెళితే ఇంకెళ్ళాలి వెళ్తుంది ఇలాగనేది. ఇప్పుడు మేము విమర్శించాలనే ఉద్దేశం మాకు ఏ కోశానా లేదు. తెల్లవారినంటే ఇల్లు రాష్ట్ర అభివృద్ధి కన్నా మా పార్టీని ఎట్లా పతనం చేయాలో, మా పార్టీ నాయకులు ఎట్లా తొక్కేయాలో, మా పార్టీ నాయకులు ఏ విధంగా కేసులు ఎత్తియాలో, మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు లేదా ఇబ్బందులు పెట్టాలో, మా పార్టీలో ఉన్న నాయకులు ఏ విధమైనటువంటి అక్రమ ఆలోచన లేదు. కేవలం మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని భయపడించి, మమ్మల్ని తొక్కేసి, మా పార్టీ లేకుండా చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన తర్వాత వీళ్ళు శబాస్ అనిపించుకొని అధికారంలోకి రావాలనే ఆలోచన వీళ్ళకు లేదు. కానీ కేవలం వైఎస్ఆర్సీపీ అడ్డం లేకుండా పోతే మనకి రాష్ట్రంలో ఎదురుండదనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. గతంలో కూడా అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆశ